హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీయోష్ డైరీస్. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఈరోజు మన బ్లాగ్ ఏంటో. ఎస్, శారీస్ అండి. నేను ఆర్వీ డిజైనర్స్లో ఉన్నాను. సమ్మర్ కాబట్టి మళ్ళీ మేము వీఆర్ బ్యాక్ విత్ కాటన్ కోట శారీస్. సమ్మర్స్లో మనకి కాటన్ కోట, ఇంకా కాటన్ కోట కంఫర్టబుల్గా ఇచ్చేవి ఇంకా ఏ శారీస్ ఇవ్వవు. సో రేఖా గారు మన కోసం మళ్ళీ కాటన్ కోట శారీస్ అయితే చూపిస్తున్నారు. చూసేద్దాం. రేఖా గారు, ఏం శారీస్ కాటన్ కోటాలో? ఈరోజు మనం కాటన్లో దీన్ని హాఫ్ టిష్యూ కాటన్ కోట అంటారండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ హాఫ్ వరకు టిష్యూ వస్తుంది, దీని మీద ప్రింట్ వస్తుంది అనమాట అండి. దీని మీద ఎక్కువగా మన షాప్ లో మీకు తెలుసు కదా, జంతువులు, పక్షులు, నేచర్ లవర్స్ ఆల్వేస్ ఉంటాయి. ఓకే. దీనికి పళ్ళు కూడా వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి. ఒకసారి చూద్దాం ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఇది చూడండి, ఇది చిలక పచ్చ అనమాట అండి శారీ. ఈ కింద టిష్యూ అంతా కూడా ఎప్పుడు గోల్డ్ కలర్ లోనే ఉంటుందండి. ఓకే. ఈ గోల్డ్ కలర్ మీదే ప్రింట్ వస్తుంది. ఓకే. దీనికైతే చూడండి, ఆవులు, ఏనుగులు, చెట్లు అన్నీ వచ్చేయండి. దీంట్లో చూడండి పింక్, గ్రీన్, బ్లాక్ ఉందండి ఈ ప్రింట్. దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే ఓకే. పళ్ళు వచ్చేసి ప్రింట్ వచ్చిందండి. ఓకే. ప్రింట్ మాత్రం మనకు హాఫే వస్తుంది. ఓకే. ఈ టిష్యూ మీదే వస్తుందండి ప్రింట్, పైన అంతా ప్లెయిన్ ప్లెయిన్. ఓకే. ఇవి కలర్ పోవటం గానీ ఏమి ఉండదండి, చాలా తేలిగ్గా ఉంటాయి. కోట అంటేనే తేలిగ్గా ఉంటాయి, కట్టుకుంటానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. ఓకే. ఇది బ్లౌజా? బ్లౌజ్ కూడా సేమ్ అండి, ఫుల్ ప్రింట్ బ్లౌజ్ అండి. అంటే అన్ని చీరలకి అలా ఫుల్ ప్రింట్ బ్లౌజ్ రాదండి, కొన్ని శారీస్ మాత్రమే ఇలా ఫుల్ ప్రింట్ వస్తాయండి. ఓకే, బాగుంది. కలర్ బాగుంది కదా కలర్ దీంట్లో, ఎందుకంటే అన్ని కలర్స్ బాగుంటాయండి. ఎక్కువ చాలా మటుకు లైట్ కలర్స్ వస్తాయండి. అన్ని ఏ కలర్ కా కలర్ చాలా అందంగా అనిపిస్తుంది. మనం అన్ని కలర్స్ కూడా చూద్దాం. ఓకే. ప్రైస్ చెప్పండి. ప్రైస్ ఫస్ట్ అడుగుతారు మన వాళ్ళు. ఇది 2500. ఓకే, 2500 అండి. ఇవి అంటే స్టార్టింగ్ 2500 నుంచి, ఇంకా డిపెండ్స్ ఆన్ మన ప్యాటర్న్ ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. ఇదండి శారీ లుక్ ఇలా ఉంది. నైస్. నెక్స్ట్ శారీ అండి. దీంట్లోనే కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ చూద్దామండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఓకే. ఇది చూడండి, పింక్ అండి. పింక్, కొంచెం బేబీ పింక్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది కలర్. దీని మీద బర్డ్స్ వచ్చేయండి. ఓకే. ఈ బర్డ్స్ కూడా గ్రీన్, ఒక లైట్ పర్పుల్ కలర్ లో, పర్పుల్ షేడ్ లో కలర్ తో వచ్చిందండి. క్రీపర్ డిజైన్ లా, క్రీపర్స్ అండి. దీనికి పళ్ళు చూద్దాము. ఓకే. ఇది పళ్ళు అండి. ఇదేమో మీ చేతిలో ఉంది కదా, ఇది బ్లౌజ్. సేమ్ ఫుల్ ప్రింట్ బ్లౌజ్ ఇస్తుందండి దీనికి కూడా. ఇది బాగుంటాయి కట్టుకుంటాయండి, ఎందుకంటే బ్లౌజ్ ఇలా ఫుల్ ప్రింట్ వచ్చేటప్పటికి చాలా చిన్న పార్టీస్ కి కూడా వేసుకెళ్ళొచ్చు కదా. చిన్న అయితే చాలా బాగుంటాయండి. ఓకే, కిట్టి పార్టీస్ కి అయితే హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు, ఇంకా చిన్న అకేషన్స్ కూడా వేసుకెళ్ళొచ్చు అనుకుంటా కదా. ఇది కూడా సేమ్ మన టిష్యూ సేమ్ అంతేనండి. కింద మాత్రం ఎప్పుడు కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుందండి టిష్యూ. ఓకే, టిష్యూ దాని మీద ప్రింట్ అండి. బాగుంది, బ్రైట్ కలర్. నెక్స్ట్ కలర్, ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ అండి. ఈ బ్లూ కూడా యాజ్ యూజువల్ గా కింద గోల్డ్, ఇదంతా ఫుల్ ఫ్లవర్స్ వచ్చేయండి. కానీ బ్లూ ఒకటే మనకి జస్ట్ ఒక సింగిల్ కలర్ తో వచ్చింది, డార్క్ బ్లూ తోటి. ఓకే, కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతేనండి, ఫుల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్. ఓకే, ఫుల్ ప్రింట్ బ్లౌజ్ అండి. ఇదేమో పళ్ళు అండి. పళ్ళు కొంచెం మీరు బ్యాక్ వెళ్ళండి. పళ్ళుకి వచ్చేసరికి మనకి ఫుల్ ప్రింట్ వస్తుందండి. టిష్యూతో ఒకటి టిష్యూతో ఫుల్ ప్రింట్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి అయితే పూర్తిగా ఫుల్ ప్రింట్ వస్తుంది. బాగుంది. ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి? 2500 ప్రైస్ అండి. ఇవన్నీ సేమ్ 2500. 2500. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి 2500. ఇవన్నీ కూడా ఎక్కువ కలర్స్ ఉండవండి, అన్ని సింగిల్ పీసెస్ అండి. ఓకే, ఒకసారి మళ్ళీ సోల్డ్ అవుట్ అయిపోతే మళ్ళీ మనకి చేంజ్ చేయడానికి కూడా ఉండదు. సో అన్ని సింగిల్ పీసెస్ అండి. సో హరీ అప్. ఇది డార్క్ గ్రీన్ అండి. దీనికి చూడండి వెరైటీగా ఇక్కత్ బార్డర్ ఇక్కత్ వచ్చిందండి, ఇక్కత్ డిజైన్ వేయించాము. ఓకే, పూర్తిగా ఇక్కత్ అండి. కింద ప్రింట్ వచ్చేసి మంచి సేమ్ కలర్స్ తోటి, కాకపోతే దీంట్లో కొంచెం పింక్ వాడాము, కొంచెం వేరియేషన్. బాగుంది కలర్.
కాకపోతే ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే. ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి, అంటే వచ్చింది కానీ సెల్ఫ్ కింద ఉంటుందండి. ఓకే. ఆల్రెడీ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కి, కానీ ఇలా సెల్ఫ్ కింద వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే సేమ్ కలర్ తో వేశారు కదండి, కొంచెం ఈ కలర్ మిక్స్ అయింది కాబట్టి మనకి కనిపించట్లేదు, కానీ ప్రింట్ ఉంది మనకి. ప్రింట్ అయితే ఉందండి, బ్లౌజ్ కూడా ప్రింట్ ఉంది. ఇదైతే పళ్ళు అండి, పళ్ళు కూడా అంతే, మీకు పళ్ళు కూడా ప్రింట్ వచ్చింది ఇక్కడ. ఫుల్ ప్రింట్ అండి. కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటాయండి. ఇవన్నీ కూడా కొంచెం సేమ్ అలాగే ఉంటాయండి. దీంట్లో ఒకసారి వైట్ చూద్దామండి. ఓకే. వైట్ లో మన దగ్గర 4-5 ప్రింట్స్ ఉన్నాయండి. ఓకే, ఒకసారి అన్ని చూపిద్దామండి. చూడండి, ఇది పూర్తిగా వైట్ అండి, కింద టిష్యూ మీద బ్లాక్ పెద్ద పెద్ద ఫ్లవర్స్, కొంచెం వాటర్ అన్నమాట, వాటర్ లో ఉండే ఫ్లవర్స్. ఓకే, వాటర్ థీమ్ అన్నమాట అండి ఇది. వైట్స్ ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మా దగ్గర బాగా ఎప్పుడు ఉంటది. ఓకే, సేల్ కూడా అయిపోతాయి, సేల్ అవుతా ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది ఈవినింగ్స్ కట్టుకోవడానికి అది ఇష్టపడతా ఉంటాయి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి. దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చేసిందండి. దీనికి బ్లౌజ్ ఇంకేం పళ్ళు వచ్చేసి ఇది, పళ్ళు వచ్చేసి మనకి ప్రింట్ ఇక్కడ కూడా వచ్చింది. బ్లౌజ్ మాత్రం ఇంకా వైట్. బ్లౌజ్ అయితే వైట్, ఇంకా వైట్ ప్లెయిన్ అండి. కిందేమో ఇలా హ్యాండ్స్ మాత్రం బార్డర్ వస్తుంది. బార్డర్. ఓకే. ఇందులో ఇంకా 3-4 కలర్స్ బార్డర్స్ ఉన్నాయి, చూపిస్తానండి. ఓకే, అన్ని వైట్ లోనే. వైట్స్ లో షేడ్స్ అండి. వైట్ లో కింద బార్డర్ ఒకటే మారుతుంది, ప్రింట్ ఒకటే మారుతుంది. ఇది చూడండి పళ్ళు అండి, చూపించండి కొంచెం. ఓకే, ఇవన్నీ ఊరికి ఇలా ఫ్లవర్ కింద వచ్చిందండి. ఓన్లీ బ్లాక్ అండి, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. వైట్ అండ్ బ్లాక్ అండి, కింద గోల్డ్. దీనికైతే ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింటెడ్ వచ్చింది. బాగుంది. అసలు ఈ శారీస్ కి హైలైట్ ఈ టిష్యూ కదండి. ఎందుకంటే ఈ పెద్ద కలర్ పోవటం కూడా ఏమి ఉండదండి, అందుకని చాలా మంది ఇష్టపడతారు. మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీ మెయింటెనెన్స్ కదా. అది ఎక్కువ కూడా స్టార్చ్ అవసరం లేదండి దీనికి. స్టార్చ్ ఎక్కువ పెట్టకుండా ఉంటేనే మనకి తేలిగ్గా బాగుంటుందండి. ఇది చూడండి, పూర్తిగా రోజెస్ అన్నమాట, కానీ అన్ని బ్లాక్, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అండి. దీనికి కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి కూడా ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, దీనికి కూడా ప్రింటెడ్ బాగుందండి, చాలా బాగుంది. ఇదైతే పళ్ళు అండి, అదైతే ఇది బ్లౌజ్. అది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ ప్రింట్ ఇచ్చారు. ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్, చాలా పెద్ద బ్లౌజ్ కూడా వచ్చిందండి. ఇందులో వైట్ లో ఇంకొకటి ఉంది మన దగ్గర, ఇది ఇదంతా చెక్స్ అన్నమాట. చెక్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు చెక్స్ అంటే చాలా ఇష్టం అండి. అవునా? ఓకే, నాకు లేదు చెక్స్ సారీ అయితే తీసుకోవాలి. బాగుంది. ఇది కూడా అంతే, ఇది కూడా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. గ్రీన్ చెక్స్ లో గ్రీన్ ఇచ్చారు. చెక్స్ లో లైట్ గా గ్రీన్ ఉంది, బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ తో ఉంది. బాగుంది చెక్స్ అసలు కాంబినేషన్. దీంట్లో కూడా ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇది కూడా. ఓకే, యా చెక్స్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. బాగుంటుంది, బాగుంది. ఇది పొడవు ఉండే వాళ్ళకి మరీ బాగుంటుందండి. అవును, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మీలాగా హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇది చూడండి, ఇది లెమన్ ఎల్లో అండి. ఇది నా ఫేవరెట్ డిజైన్ అండి, ఎప్పుడు ఏదో ఒక కలర్ మీద ఇస్తానే ఉంటాను. ఇది ఓకే, బటర్ఫ్లైస్ అండి. బటర్ఫ్లైస్ ఇచ్చారుగా, నైస్. ఇది 2-3 కలర్స్ లో దీని మీద బటర్ఫ్లైస్ ఉన్నాయండి. మంచి బ్రైట్ షేడ్ కదా మనకి, లెమన్ ఎల్లో అండి. ఇది మీరు ఎల్లో ఫంక్షన్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంది. కట్టుకున్నా మనకి మనం కూడా ఎలివేట్ అవుతాం కదా, బాగా మంచిగా బాగుంది కలర్. ఓకే, ఇక్కడ ఇది పళ్ళు అండి. పళ్ళు కూడా మనకి ప్రింట్ వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా దీంట్లో ఫుల్ ప్రింట్ వచ్చింది. యా, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా కూడా ఫుల్ ప్రింట్ వచ్చింది. రకరకాల కలర్స్ తో బటర్ఫ్లైస్. ఎక్కువ పర్పుల్, ఆరెంజ్ ఉందండి ఇందులో. 3 కలర్స్ ఉన్నాయండి, 3 కలర్స్ తో బటర్ఫ్లైస్ అండి. బాగుంది. తర్వాత వచ్చేసి ఇది ఒక టమాటో అలా ఉందండి.
కలిసిన ఇది వేరే డిజైన్ అండి. చూద్దాం. బాగుందండి శారీ కూడా, కొంచెం మంచి అక్కలండి. పింక్ ఇందులో జింకలు వచ్చాయండి, లేడ్లు అంటాం కదా, బీడ్స్ వచ్చాయి. అవును, beads జింకలు. అండి. బాగుంది కలర్ కాంబినేషన్ కదా, క్రీమ్ ఇచ్చారు మీరు దీంట్లో దీనికి. ఈ మిగతా చీరలకి ఈ చీరలకి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఎక్కువ గోల్డ్ కనిపిస్తుందండి. అవునవును. ఎందుకంటే ప్రింట్ దూరంగా ఉంది కాబట్టి ఓకే, మంచి గోల్డ్ మనకి టిష్యూ కనిపిస్తుంది ఇందులో. కనిపిస్తుందండి. పళ్ళు కూడా బాగుంది కదా, ప్రింట్ అక్కడక్కడ ఇచ్చి క్లాసీగా ఉంది లుక్. బాగుంది. దీని బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చింది చూద్దాం. ఓకే, బ్లౌజ్ ఇంకా రన్నింగ్ అనుకుంటా. దీనికి బ్లౌజ్ అయితే కనుక ప్రింటెడ్ రాలేదండి, ఇంకా రన్నింగ్ బ్లౌజ్ మనకి పింక్ రన్నింగ్ వచ్చింది. రన్నింగ్ రన్నింగ్ కుట్టించుకోవచ్చు, లేని వాళ్ళు గోల్డ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అవును, హ్యాండ్స్ కి ఇది వాడి బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ అండి. ఇది చూసారు, దీంట్లో ఉన్న వెరైటీ ఏంటంటే అట్లా టిష్యూ ఏం కనిపించదు, పూర్తిగా టిష్యూ అంతా బ్లాక్ ప్రింట్ ఇస్తామండి. అవును, ఓన్లీ గోల్డ్ తో మాత్రం హంసలు అనమాట అండి, మొత్తం అంతా హంసలే అండి. బాగుంది డిజైన్. ఇది కొత్త డిజైన్ అండి, ఇది ఇంతకు ముందు ఎప్పుడు వేయలేదు. ఓకే, ఇది ఫస్ట్ టైం వచ్చిందండి. పళ్ళు కూడా ఇది చెప్పండి. పళ్ళు అండి, పళ్ళు అంతే అలా బ్లాక్ వస్తుందండి, కింద బ్లాక్ tissue బేస్ కాబట్టి, ఇచ్చి గ్రే డిజైన్. హంసలు వచ్చాయండి. ఓకే, పళ్ళు ఎలా వచ్చిందో చూద్దామండి. బ్లౌజ్ పళ్ళు కూడా ఫుల్ ప్రింట్. బ్లౌజ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ఇలాగా బ్లౌజ్కి ఎలా వచ్చిందంటే బాడీ అంతా బ్లాక్ మీద గ్రే హంసలు వచ్చాయండి. హ్యాండ్స్కి ఏమో ఇలా బ్లాక్ మీద గోల్డ్ హంసలు వస్తాయి అనమాట. ఇది ఒక కొత్త డిజైన్ అండి, బాగుంది. వేరే కలర్ చూద్దామండి. బ్లూ అండి, ఇది చూడండి, ఇది బాగుంది. బ్లూ కి క్రీమ్ ఇచ్చారు కదా ఇక్కడ, క్రీమ్ అండి. బాగుంది. ఇవన్నీ కూడా చూడండి, ఎక్కువ కింద డిజైన్ అంతా చిన్న చిన్న డీడ్స్, నెమళ్ళు అన్నీ ఉన్నాయండి. ఆరెంజ్ గ్రీన్ వాడామండి ఇందులో, బ్లూ కూడానండి, పింక్ కూడా ఉంది కొంచెం. ప్రింట్ మాత్రం మనం లైట్ ఈ ప్రింట్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రింట్ అదే చూస్తున్నాను, చాలా క్లియర్ గా ఉందండి ఇది. దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము. బాగుంది. ఇది పళ్ళు అండి, సేమ్ అంతే, ప్రతిదానికి పళ్ళు అలాగే వస్తుందండి. పైన టిష్యూ కాదు కదా, ప్లెయిన్ కోట కాబట్టి అండి, కొంచెం మనం ఏ కలర్స్ ఇక్కడ యూస్ చేసామో సేమ్ కదా, కాకపోతే అది సేమ్ కాటన్ కోట కదండి, అందుకని ఊరికే ఎంబోజింగ్ గా అనిపిస్తుంది అది. అవును, ఓకే. ఈ కింద హ్యాండ్స్ వరకు అయితే చాలా క్లియర్ గా ఉంటుందండి. బాగుంది. ఇది బ్లౌజ్ కూడా ఇలాగే ఫుల్ ప్రింట్ వచ్చిందండి. అవును, సేమ్ ప్రింట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి గోల్డ్ వస్తుంది. ఓకే, ఇది బాడీ అంతా బ్లూ వస్తుందండి. ఇంకా దీంట్లో కొన్ని కలర్స్ చూద్దామండి. చూపించండి. మంచి ఆరెంజ్ షేడ్ తీసారా? ఇది మంచి ఆరెంజ్ అండి, ఆరెంజ్ కూడా కాదు, కొంచెం లైట్ ఆరెంజ్. లైట్. దీంట్లో కూడా అన్ని ఫ్లవర్స్ ఏనండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఆరెంజ్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే గ్రాబ్ చేసేస్తారు ఈ శారీని. డార్క్ కలర్. బ్లౌజ్ చాలా బాగుంటుందండి, ఇలాంటి శారీస్ కి బ్లౌజ్ ఓకే, పళ్ళు బాగా కనిపిస్తుంది, దీనికి బాగా ఎలివేట్ అవుతుందండి. ఎప్పుడు లైట్ కలర్ మీద బాగా కనిపిస్తుందండి, డార్క్ కలర్ మీద ఏమో ఎంబోజింగ్ గా అనిపిస్తుంది. అవును, ఓకే. సెల్ఫ్ అయ్యేసరికి సెల్ఫ్ ప్రింట్ లాగా కదా. అవును, ఈ ప్రింట్ చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లవర్స్ కూడా పెద్దగా వచ్చాయి, పెద్ద ఫ్లవర్స్ అండి. దీని బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ అండి. బాగుంది. ఓకే, ఇది 2 షేడ్స్ వచ్చాయి కదా మనకి ఇక్కడ, లైట్ ఎల్లో తో ఆరెంజ్, పైకి వెళ్ళి కొద్దిగా డార్క్ కలర్ వచ్చింది. అవును, గోల్డ్ కలర్ నుంచి ఇలా డై అయ్యిందండి ఇది పైకి, చాలా బాగుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ. కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంది, బాగుంటది కలర్. కాపర్ సల్ఫేట్ బాగుంది. నా చేతిలో బ్లౌజ్ ఉన్నట్టుందండి ఇది. ఓకే, ఇది బ్లౌజ్ అండి, రివర్స్ అయినట్టుంది.
ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ అండి, కింద గోల్డ్, దీని మీద కొమ్మల మీద బర్డ్స్ వచ్చాయండి. దీంట్లో కూడా పర్పుల్, గ్రీన్, ఒక రకమైన పింక్ వాడామండి. ఇందులో మంచి జెర్రీ కనిపిస్తుంది, దీంట్లో బాగా జరీ కనిపిస్తుంది, టిష్యూ కనిపిస్తుంది. అంటే కొన్నిట్లకి ఏం చేస్తామంటే ఫుల్ జరీ అంతా ముందు డై చేసేస్తాం అనమాట. డై చేసి అప్పుడు ప్రింట్ అండి, అప్పుడు మనకు జరీ కనిపించదండి. కొన్ని ఇలాంటి శారీస్ మీద ఏమో డైరెక్ట్ గా జరీ మీదే ప్రింట్ వస్తుందండి. ఓకే, అందుకని కనిపిస్తుంది. ఇది పళ్ళు అండి. దీని బ్లౌజ్ కూడా ఫుల్ బ్లౌజ్ అండి, ప్రింటెడ్ లాగా. ఓకే, ఇది ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. బాగుంది చాలా. దీంట్లో ఇలా చాలా కలర్స్ ఉంటాయండి. మీకు ఏవైనా నచ్చినట్టు అనిపిస్తే కనుక మీకు పర్సనల్గా కూడా ఫొటోస్ పెడతాం, ఎందుకంటే ఇవి సింగిల్ గానే ఉంటాయి కదా. అవును. ఓకే, ఇది చూడండి, ఇది పర్పుల్ అండి. ఇది మళ్ళీ డిఫరెంట్ గా ఉంది, డిఫరెంట్ అండి. ఇది పర్పుల్, ఊరికే ఓన్లీ ఫ్లవర్స్ వచ్చాయండి. మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేయండి, వాళ్ళ టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. కదా. అవునండి, షిప్పింగ్ మనకి షిప్పింగ్ చేసేస్తాం, కొరియర్ చేస్తామండి. ఇది పళ్ళు అండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్, మరీ బాగా పైకి కనిపించదండి, డల్గా ఉంటుంది. ఎంబోజింగ్ ఇక్కడ ఇది బాగా ఎలివేట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. ఇందులో ఇలా ఈ హాఫ్ టిష్యూ శారీస్ లో మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయండి. మీకు గనుక ఏ కలర్స్ అయినా నచ్చినట్లయితే నెంబర్కి వాట్సాప్ చేయండి, మనం ఇంకా తర్వాత వేరే మోడల్ ఏమైనా చూపిద్దామండి. ఓకే అండి. ఈ శారీ కూడా కాటన్ కోట అండి, కాకపోతే ఇది డిజిటల్ ప్రింట్, పూర్తిగా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసాం, మధ్యలో బ్లూ లైన్స్ అన్నమాట. ఈ లైన్స్ చాలా అందంగా ఉంటాయి, నాకు ఎందుకో లైన్స్ అంటే చాలా ఇష్టం. ఇందులో కలర్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు, అందుకే ఈరోజు మీకోసం ఈ శారీ కట్టుకుని వచ్చాను నేను. బాగుందని అనుకుంటున్నాను, మరి నేను చాలా బాగుంది రేఖా గారు. ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాం మనం అండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర చూసారు కదా మీరు, కాటన్ కోటలో నేను వైట్ కి పింక్ కట్టుకున్నాను, ఇది వైట్ మీద బ్లూ అండి కాంబినేషన్. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటాయండి. ఇది కూడా డిజిటల్ ప్రింట్ అండి. ఓకే, కాకపోతే బ్లౌజ్ అయితే మటుకు ప్లెయినే వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు కట్టుకున్నారు కదా, సేమ్ అలాగే కలర్స్ ఇవన్నీ. ఇది బ్లూ అండి, వైట్ లో బ్లూ అండి. ఇది ఎందుకంటే ఆల్రెడీ స్ట్రైప్స్ వచ్చేసింది కదా, మళ్ళీ దానికి ప్రింట్ ఇస్తే బాగుండదు కదా, అందుకని ఇంకా ప్లెయిన్ ఇచ్చినట్టున్నారు. ఇందులో గ్రే కూడా ఉందండి. ఓకే, మనకి కోటాలోనే చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. అవునండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా రకాలైన ఫ్యాబ్రిక్ ఉంటుందండి కోటాలో. అవును. ఓకే, ఇది గ్రే అండి, ఇది వైట్ గ్రే వచ్చిందండి. 2 సైడ్స్ మనకి బార్డర్ వచ్చింది, 2 సైడ్ బార్డర్ వస్తుంది, కింద గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, బార్డర్ కూడా వస్తుందండి. దీనికి కూడా అంతేనండి, సేమ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, గ్రే బ్లౌజ్, గ్రే బ్లౌజ్ వచ్చారు. ఇవే సేమ్ ప్రింట్లు అండి మన దగ్గర కాటన్ లో కూడా ఉన్నాయండి, అవి కొన్ని కలర్స్ చూపిద్దామండి. ఇది పింక్ అండి, ఇవి కాటన్ అండి, ఇవి కాటన్ అండి. ఇది కొంచెం దీనికి పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. సేమ్ అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అంటే మన దగ్గర కాటన్ లో ఉన్నాయి, అలాగే కోటాలో కూడా సేమ్ డిజైన్. అంటే కొంతమంది కాటన్ ఇష్టపడతారండి, కోటా కొంచెం పల్చగా ఉంటుందని కొంచెం పెద్దోళ్ళు ఇష్టపడతారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం కాటన్ అన్నమాట అండి. సేమ్ డిజైన్ మొత్తం, మన ఫ్యాబ్రిక్ మాత్రం చేంజ్ అయ్యింది. కాటన్ లో ఇది కాటన్, గ్లాస్కో కాటన్ అని చెప్పాను కదండి, కాటన్ అనేది. ఇవన్నీ కూడా బ్లౌజెస్ అయితే ప్లెయిన్ వస్తాయండి. ఓకే, ఇది పింక్ అండి. పింక్ పళ్ళు ఇలా వస్తుందండి, ఇలా వచ్చి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది ప్లెయిన్.
ఇవి చూడటానికి బాగుంటాయండి, కట్టుకుంటానికి కూడా కొంచెం హైట్ బాగుంటాయి. ఉన్న వాళ్ళకి బాగుంటాయి అనుకుంటా. ఇవి నిజంగానే హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి బాగుంటాయి. కదా. మీరు హైట్ ఉన్నారు కాబట్టి మీకు సెట్ అయింది. లేకపోతే అంటే ఇవి అద్దం గీతలు ఉన్నాయి కదా మనకి. అవునండి, అవునండి. ఓకే. అలా అంటే స్ట్రైప్స్ ఉన్నాయి అనుకోండి, షార్ట్ ఉన్న వాళ్ళు short గా ప్రిఫర్ ఉన్న చాలా చేయరు కదా, బాగుంటాయి. ప్రిఫర్ చేయరు, ఇంకా షార్ట్ గా కనిపిస్తాం. హైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటాయి ఇవి. అందులో ఇవన్నీ కలర్స్ అండి, ఇవన్నీ కాటన్ లో colours ఉన్నాయి అండి, మనకి, ఇవన్నీ అలాగే కోటాలో కూడా ఉన్నాయి. కాటన్ లోనే ఉన్నాయండి, కోటాలోని ఈ కలర్స్ అన్ని ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ ఇంకా స్మూత్ గా ఉంది కదా కోటాలో. కోటా కన్నా ఈ ఫ్యాబ్రిక్ చాలా మంచిదండి. అవును. కోటా అంటే తేలిగ్గా ఉంటుందని మనం ఎక్కువ ఇష్టపడతాము. ఇదైతే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందండి కాటన్. ఓకే. ఆ కోటా కన్నా ఇది ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. ఓకే. మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా సేమ్ ఎప్పుడు అలా కొత్తగానే ఉంటుంది. అవును. ఓకే. జస్ట్ ఐరన్ చేస్తే సరిపోతుంది అనుకోండి, ఇంకా స్టార్చ్ కూడా అవసరం లేదేమో వీటికి. చాలా మంది అయితే స్టార్చ్ లేకుండానే కట్టుకుంటారండి. అవును, స్టార్చ్ పెట్టుకుంటే మరీ కొంచెం స్టిఫ్ గా stiff అయిపోతుంది అయిపోతుంది కదా. అని చెప్పండి. నెక్స్ట్ ఇవి ఒక వేరే మోడల్ అండి, ఇవి నార్మల్ కోటా శారీస్. కోటా శారీస్. కోటా శారీస్ అంటే చాలా మేము అందరం డైలీ వేర్ కి బాగా యూజ్ అవుతాయండి. ఓకే. బడ్జెట్ కూడా తక్కువలో ఉంటుంది ఇది. ఎందుకంటే పాడవటం అనేది అసలు ఉండదు, కలర్ పోవటం అనేది అసలు ఉండదండి. ఎప్పుడు మామూలుగా కోటా అంటేనే తేలిగ్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఒకసారి చూద్దామండి. ఓకే. ఈ మన దగ్గర ఎప్పుడు డైలీ సేల్ ఉంటుందండి ఇది. ఓకే. ఇప్పుడు ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తానే ఉంటాయి. ఒకసారి వచ్చిన డిజైన్ మళ్ళీ రిపీట్ అవ్వదండి, అలా అవుతానే ఉంటాయి. చూడండి, ఇందులో అన్ని అమ్మాయిలు వచ్చాయి. పింక్ కింద పైన కింద కూడా బార్డర్ వచ్చింది. పింక్, లైట్ పింక్. ఊరికే అసలు దీనికి వీటికి అస్సలు గంజ అవసరం లేదండి. ఇది కోటా కదా. కోటా అండి, బాగుంది. నార్మల్ కోటా అండి ఇది. పళ్ళు బాగుంది. పళ్ళు అండి ఇది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి. బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇవి మన దగ్గర ఎప్పుడు సేల్ అవుతాయండి. పెళ్ళిళ్ళకి అది కూడా పెట్టుబడులకి గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా ఎక్కువగా తీసుకుంటా ఉంటారండి. ఇవన్నీ కూడా 1500 ఆ రేంజ్ లో ఉంటాయండి. వీటి ప్రైస్ 1500. ఓకే. చాలా ఎప్పుడు మంచి మంచి కలర్స్ ఉంటాయండి. ఓకే. కొన్ని కలర్ అంటే కలెక్షన్ చాలా ఉంది, మనకు చూపించడానికి అవ్వదు కాబట్టి కొన్ని కలర్స్ అయితే చూపిద్దాము. ముగ్గు డిజైన్, ముగ్గులు అడుగుతారు. సంక్రాంతి టైంలో మాత్రం మస్ట్ గా చాలా చీరలు అవుతా ఉంటాయి. ఇప్పుడు ముగ్గు డిజైన్ చాలా ట్రెండింగ్ అనుకుంటా. బాగుంది. ఓకే. లైట్ పీచ్, ఆరెంజ్ కదా, లైట్ ఆరెంజ్ కి పళ్ళు మళ్ళీ డిఫరెంట్ గా ఇచ్చారు కదా మీరు. అక్కడ ముగ్గు ఇచ్చేసి ఇక్కడ జామెట్రికల్ ప్యాటర్న్ ఇచ్చారు. ఓకే. బ్లౌజ్ అంతా కూడా రన్నింగ్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్. ఇది బాగుంది. అవునవును, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బాగుంది. ప్లెయిన్ కావాలంటే ఇది ఈ కలర్ వేసుకోవచ్చు కదా, పర్పుల్ వేసుకున్నా బాగుంటది. అవును, బాగుంది. సంక్రాంతి టైంలో అయితే మాకు బాగా సేల్ ఉంటుంది. ఓకే. అడుగుతారండి పనిగా. సమ్మర్ కాబట్టి ఇప్పుడు అందరూ ఇలాంటి ప్రిఫర్ కూడా చేస్తారు లేండి రేఖా గారు. మనకి సమ్మర్ లో బాగా సేల్ అయితే ఇవే కదా, కోటా. ఓకే. బ్రైట్ బ్లూ తీసారు. అవునవును, లైట్ బ్లూ కి డార్క్ బ్లూ. కొత్త శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ అండి. చిన్న బార్డర్ వచ్చిందండి, దాని కింద ఇంకా చిన్న రెడ్ కలర్ ప్రింట్ వచ్చిందండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కొంచెం బ్లాక్ ప్రింట్స్ అక్కడ ఇచ్చారు. ఓకే. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. అవును, ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చింది. బాగుంది. కట్టుకుంటే బాగుంటాయి. అవును, ఈ శారీస్. కలర్ అన్న చాలా. అవును. బాగుంది కలర్. ఫ్లవర్స్ ఇచ్చారు. అవును, చాలా బాగుంది.
పళ్ళు బాగుంది చూడండి. మీరు 2 షేడ్స్ యూజ్ చేశారు, ఆరెంజ్ గ్రీన్ యూజ్ చేస్తూ. అవును. ఇందులో యూజ్ చేయండి. అక్కడక్కడ బ్లాక్ మాత్రం ఓకే, ఆ, అవుట్లైన్ వచ్చింది అవును. ఫ్లవర్ కి. చూపిద్దాం. ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ 1500 కదా. సారీస్ అసలు పాడవటం అనేది ఉండదండి. అవునవును. ఇలా మనం వాష్ మెయింటెనెన్స్ కూడా ఉండదండి. అసలు ఇలా వాష్ చేసుకుని మనం అరేంజ్ చేసి కట్టేసుకోవచ్చు. ప్రైస్ ఎంత అన్నారు వీటి? 1500. ఓకే. దీనికి బ్లౌజ్ కూడా చూడండి, ఫుల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది. ఆహా, ఓకే. అది కదా బ్లౌజ్. బ్లౌజ్ పళ్ళు సేమ్ వచ్చింది. అవును, సారీ అయితే చాలా బాగుంది. బాగుంది. పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే బ్లౌజ్ ఇచ్చారా కూడా అదే దీనికి? వచ్చింది. బాగుంది, పళ్ళు డిఫరెంట్ గా. వచ్చింది. అవును. ఇక్కత్ ప్రింట్ తీస్తున్నారా నెక్స్ట్? ప్రింట్ అండి, అది అన్ని రకాల ప్రింట్స్ ఉంటాయండి. అవును. ఒక పీచ్ కలర్ అండి, Yeah. పీచ్ కలర్ మీద ఫుల్ ప్రింటెడ్ అండి. బ్రైట్ చాలా షేడ్స్. మంది కట్టుకోవడానికి ఇష్టపడతారండి. వాళ్ళు ఫుల్ ప్రింట్ అడుగుతారండి. ఓకే. ఇలా హాఫ్ ప్రింట్ అయ్యి పెద్ద ఇష్టపడడానికి కొంచెం పెద్దవాళ్ళు అవును, ఫుల్ ప్రింట్ కావాలంటారు. నిండుగా కనిపించడానిక. హ్యాండ్లూమ్ శారీ లుక్ వస్తుందండి. ఓకే. ఫుల్ ప్రింట్ అవును, ఫుల్ ప్రింట్. హ్యాండ్లూమ్ శారీలా ఉంటుంది. వాళ్ళకి డైలీ కట్టుకోవడానికి తేలిగ్గా ఉంటాయని చెప్పేసి ఓకే. శారీస్ అడుగుతారు. నిండుగా కూడా ఉంటది కదా, ఇంకా వాళ్ళు ఇంకా బాగా అనిపిస్తారు పెద్దవాళ్ళు ఇలా ఫుల్ ప్రింట్స్. బ్లౌజ్ పళ్ళు బాగుంది. అక్కడేమో ఇక్కత్ ప్రింట్, ఇక్కడ నార్మల్ మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చారు. బాగుంది. సేమ్ కలర్ రిపీట్ అయినా కానీ డిఫరెంట్ తో బాగుంది ఇది. మళ్ళీ దీని కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి, ఎందుకంటే ఫుల్ ప్రింట్ కదా శారీ. అవును, ఇంకా మళ్ళీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చింది. కావాలంటే కుట్టించుకోవచ్చండి, లేకపోతే గ్రీన్ ఇంట్లో ఉంటాయి కదా మనకి. అవును, గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దాంతో కూడా అవును పేరప్ చేసేసుకోవచ్చు. అలాగే చెప్తాను, ఎందుకంటే నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ చేసేసుకొని చెప్తాను. అవును, బ్లౌజ్ మళ్ళీ స్టిచ్చింగ్ ఖర్చు మనకి తగ్గించాలి. ఇప్పుడు ఇది శారీ కన్నా బ్లౌజ్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును. ఇప్పుడు ఇందులో మనం కలర్స్ చూపిద్దాం, చాలా కలర్స్ ఉంటాయి. ఇందులో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఈ కోటాలో. నార్మల్ గ్రీన్ షేడ్స్ లో ఇలా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ కూడా వచ్చాయి. ఇలా చూపించండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన ఫ్లోరల్ లాగా ప్రింట్ వచ్చి కింద మళ్ళీ లైన్స్ ఇచ్చారు, ఇట్లా క్రాస్ లైన్స్ ఇచ్చారు. డిఫరెంట్గా ఉంది. క్రాస్ లైన్స్. అవును. ఓకే, బ్లౌజ్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. అవును, బాగుంది. నేను షాప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎప్పుడు ఫోటోస్ ఫుల్ రన్నింగ్. ఓకే, బాగుంది. కొంతమంది కస్టమర్ దగ్గర అయితే మా దగ్గర ఎక్కువ చీరలు ఆ దగ్గర ఉంటాయి. ఇవన్నీ 1500 అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో సమ్మర్స్కి మనకు చాలా బాగుంటాయి. ఇష్టపడే వాళ్ళు జస్ట్ గ్రాప్ చేసేసుకోండి. స్క్రీన్ మీద మనం నెంబర్ ఇస్తాము, స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలా కలర్స్, చాలా స్టాక్ ఉంటుందండి, ఇవన్నీ చూపించలేం కదా, అందుకని ఒక శారీ మీకు చూపిస్తాను. ఒకసారి డిజైన్స్ అన్నీ సెపరేట్గా ఉంటాయి, దేనికదే వెరైటీగా ఉంటుందండి. లైట్ ఎల్లో మీద గ్రీన్ వచ్చిందండి, ఇది పింక్ మీద పర్పుల్ డిజైన్స్ వచ్చింది. ఇది ఫుల్ ప్రింట్ శారీ, లైట్ పీచ్ కలర్ అండి. ఇది కూడా పింక్ మీద బర్డ్స్ స్టన్స్ వచ్చింది. ఇది బ్లూ, ఓన్లీ బ్లూ మీద చిన్న చిన్న చెక్స్ డిజైన్తో వచ్చింది. ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో అండి, ఇది పూర్తిగా ఎల్లో అండి, ఎల్లో అండ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చినట్టుంది. పెద్ద పెద్ద కలర్ వచ్చాయండి. ఓకే, కలర్ తోటి ఈ బార్డర్ అంతా వచ్చిందండి. చెక్స్ ఇచ్చారా? 2 కలర్స్ తోటి ఉందండి, ఓకే. గ్రీన్ అండి. దీంట్లో బార్డర్ అయితే కనుక వేరే కలర్ వచ్చింది దీంట్లో. ఇవన్నీ కూడా చాలా బాగుంది. చూడండి, ఎల్లో చాలా బాగుంది. ఎల్లో కింద అంతా ఎలిఫెంట్స్. అవును, ఎలిఫెంట్స్ చాలా బాగుంది.
పట్టు కాంబినేషన్ ఇది కింద బ్లూ అలా వచ్చింది. సో చెప్పాలంటే మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది. చాలా ఉంటాయండి. ఎందుకంటే షాప్ని విజిట్ చేస్తే ఇంకా హ్యాపీ. ఇంకా బాగుంటుంది. చూడండి ఇది ఫుల్ ప్రింట్ శారీ అండి. బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ ఇలా ఉంది. అవును. ఎంత ఫ్లవర్స్ వచ్చేస్తుంది శారీ చూడండి. లైట్ రావు ఫ్లవర్స్. ప్రతి చీర కూడా సెపరేట్ డిజైన్. అవును. ఒకేలాంటి డిజైన్ అసలు మన దగ్గర లేదండి. ఓకే. ఇది కూడా మనకి ఎప్పుడు సేల్ అయితే డిజైన్ వస్తుంది. ఇటువంటి శారీ అంతా ఫుల్ ప్రింట్ అండి కూడా. స్ట్రైప్స్ అండి. లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ గ్రీన్ అండి. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. చూడండి ఒక లైట్ గ్రీన్ అండి. ప్రశాంతంగా ఉండే కలర్స్ అండి. ఇది కూడా ఫుల్ ప్రింట్. ఇది బ్లూ అండి. ఇక్కడ చూపించేటివన్నీ మనకి కోటా శారీస్, ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ 1500 కదా రేఖ గారు? ప్రతి డిజైన్ కూడా బాగుంటుంది కండి. అన్నీ చూపించలేమని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను. అవును. ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. ఓకే, ఇది హాఫ్ అండ్ హాఫ్. ఓకే. ఇలా అండి కింద హాఫ్ దాకా ఇలా స్ట్రైట్ లైన్స్ అండి. ఇవన్నీ కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి. మీకు ఏది కావాలైనా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను మీకు ఫుల్ డిజైన్ పంపిస్తాను. ఓకే. రేఖ గారు అడ్రస్? మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కుకట్పల్లి అండి. కుకట్పల్లి JNTU మెట్రో స్టేషన్కి బ్యాక్ సైడ్ అండి. సర్దార్ పటేల్ నగర్ అండి. ఇక్కడ కమాన్ ఉంటుంది. కమాన్ లోపలికి రాగానే ఇక్కడ SBI బ్యాంక్ ఉందండి. దాని ఆపోజిట్ మన షాపు. మెయిన్ రోడ్ కి వాకబుల్ అండి. అవును, వాకబుల్. స్టేషన్ కూడా దిగిన వెంటనే వాకబుల్ అండి. చాలా ఈజీ అండి. ఎలాగో మనం అడ్రస్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడంలో డిఫికల్టీ అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కదండి. మీకు ఏదైనా శారీ నచ్చితే ఈ రోజు మేము పెట్టిన దాంట్లో స్క్రీన్ షాట్ తీసి అలాగే వాట్సాప్ మెసేజ్ చేయండి. రేఖా వాళ్ళ టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. చూసారు కదా ఈ రోజు మన కలెక్షన్స్ ఏంటండి చూపించారు. కాటన్ కోటాలో 2-3 వెరైటీస్ చూసారు. అవును. అందులో ఒక హాఫ్ టిష్యూ అండి. హాఫ్ టిష్యూ. నార్మల్ కోటా అండి. ఒకటి ప్యూర్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ చూసారు. అవును. అదే మోడల్ మన కాటన్ లో కూడా చూసారు. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి కాటన్ కోటా వీడియో అండి. మనం వేసవకాలం వెళ్ళేదాకా కాటన్స్ మీదే అవును ఫోకస్ చేద్దాం అనేసి. ఇంకా అవే కాకుండా మన షాప్ లో చాలా శారీస్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉంటాయి కదా. మీరు దగ్గరలో ఉన్నట్టయితే ఒకసారి మా షాప్ ని విజిట్ చేయొచ్చు. షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మోర్ కలెక్షన్స్ కూడా చూడవచ్చు. షాప్ కూడా ఉంటుందండి మన బ్యాక్ సైడ్. అవును, స్టిచ్చింగ్ అన్ని అవైలబుల్ ఇక్కడ. సో అదండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఈరోజు మేము చూపించిన శారీస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే. థ్యాంక్ యూ అండి.